గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. మనం చూస్తూ ఉన్నాం మేడిగడ్డకు సంబంధించిన వ్యవహారంపై పూర్తిగా ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక ఏదైతుందో ఇది మేడి పండే అనే ఒక సంచలనమైన కథనం ఈరోజు సౌత్ పోస్ట్ లో కనిపిస్తూ ఉంది. ఇందులో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇందులో నివేదిక ఏదైతుందో ఇది న్యాయ పరీక్షకు నిలబడదు. ఇది పూర్తిగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించిన పునరుద్ఘాటనలను కూడా ఏ దశలో కూడా ఈ కమిషన్ నివేదిక పట్టించుకోలేదనే ఒక కీలకమైన విషయం మనం వెలుగులోకి వస్తున్న అంశం సౌత్ పోస్ట్కు సంబంధించిన కథనాన్ని చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి? ముందుగా కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన వ్యవహారం కావచ్చు, దాని తర్వాత జరిగిన నివేదిక కావచ్చు, దాని తర్వాత బీఆర్ఎస్ స్పందన కావచ్చు, ఇప్పుడు ఏకంగా సౌత్ పోస్ట్కు సంబంధించిన ఈ కథనం ఓవరాల్గా మొత్తం అంశాన్ని ఎట్లా చూడాలి? మొట్టమొదటి ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమ నాయకుడు అధినాయకుడు కేసీఆర్ గారు మొదలుపెట్టడమే నీళ్లు నిధులు నియామకాలు. ప్రధానమైన ఏంది నీళ్లు. ఎందుకు నీళ్లు అంటే ఆ రోజు మన రాష్ట్రంలో దాదాపు 80% మంది రైతులు భూమి మీదనే ఆధారపడేవాళ్ళు. దానికోసమే నీళ్ళ కోసం కావాలి. మన నీళ్లు లేవు. 60-70 ఏళ్ళ నుంచి మనం నీళ్లు లేకుండా మన దగ్గర నుంచి 2 నదులు మన దగ్గర నుంచి పారుతున్నాయి, కానీ మన పొలాలు వండతలేవు. రేపు మడిమ అడ్డం పెడితే మడి నిండాలి. స్పష్టంగా ఇట్ ఇస్ ద క్యాప్షన్ ఆఫ్ కేసీఆర్ గారిది. మడిమే అడ్డం పెడితే మడి నిండాలి అనే దాని మీద ఆ రోజు పోరాటం చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసి ఎంత ఒక తుమ్మిడేటు నుంచి కాళేశ్వరం అంతే, మిగతాదంతా గతంలో ప్లాన్ చేసిన ప్రణాళికనే కొన్ని మార్పులు చేర్పులు సో కట్టడం జరిగింది. దాని రిజల్ట్ కూడా మీకు క్లియర్ చెప్పేస్తా. దాని రిజల్ట్ కూడా 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి. ఇది 2014. ఇది నేను మీరు లేదా విజయానంద్ గారు ఎవరో మాటలు మాట్లాడతా కాదు. 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి, 3 కోట్ల మెట్రిక్ ధాన్య ఉత్పత్తి. అది ఇస్ ద నెంబర్స్ ఇవి. మనం ఏదో ఊరికనే గాల్లో పేక మెడలు కట్టినట్టు చెప్తలేము. ఆ ధాన్యాన్ని కేసీఆర్ కొనడం. సో ఇది జరిగింది. మంచి నాణ్యమైన కరెంటు పెట్టుబడి ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఎంటర్ప్రైనర్కు ఇస్తారు, ఎంఎస్ఎంకి ఇస్తారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు ఇస్తారు నీకు కానీ లోన్స్ కానీ మిగతా కానీ మొట్టమొదటిసారి రైతుకు పెట్టుబడి పెట్టి రైతు పంట పండించి ఆ పంటను దళారుల చేతిలో కొనకుండా ఎవరో కొంతమంది పెట్టుబడిదారులు కొనకుండా డైరెక్ట్ ప్రభుత్వం కొని ప్రభుత్వం దాన్ని మిల్లింగ్ చేసి బయటికి ఇవ్వడం జరిగింది. ఇదంతా మనం చూసినాం. రెండోది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాళేశ్వరం మీద కమిషన్ వేసిందో వాళ్ళు ఏమని చెప్పిరన్నా 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేస్తామని చెప్పి 100 రోజులు వాళ్ళ డెడ్ లైన్ పెట్టుకున్నారు. మళ్ళీ చెప్తున్నా నేను 100 రోజులు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి వాళ్ళ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత 100 రోజులు అయిపోయింది, 200 అయిపోయింది, 300 అయిపోయింది, ఇప్పుడు 600 రోజుల దగ్గరికి వస్తుంది. ఆల్మోస్ట్ 700 రోజులు కూడా కాపోతుంది ఇంకా 2 నెలల్లో. సో ఇప్పుడు ఏంది, వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నేనేమంటున్నా, కాళేశ్వరం కమిషను, ఈ కారేస్ మీద కమిషను, కరెంటు మీద కమిషను, ఈ కమిషన్లతోనే తప్ప వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ఏదన్నా ఒక్కటన్నా ఏ గ్రామంలో పోయినా అడిగినా కూడా ఎవరైనా చెప్తారా? అమలు చెప్పట్లేదు. ఇక మేడిగడ్డ దానికోసం ఈరోజు మేడిగడ్డ ఏందన్నా మొత్తం ఓరల్ ప్రాజెక్టులో 2 పిల్లర్లు పర్యవాస్తే ఆ పర్యవాసిన దాన్ని వాడు ఎలక్షన్లలో వాడుకొని దాన్ని ఆగమైపోయింది, కూలిపోయింది, కాలిపోయింది. మరి మొన్న బీఆర్ఎస్ నాయకులు పోయి కన్నెపల్లి పంప్ హౌస్ కాడ లొలి చేస్తే కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసింది కదన్నా. అంటే నేనేమంటున్నా, మిగతాదంతా సేఫ్ ఉండి దాదాపు 80 పిల్లర్లలో 2 పిల్లర్లు గింతంతా నెర్రవాసి పర్రవాసి 4 బస్తాల సిమెంటు 4 బస్తాల ఇసుక కలిపి దాన్ని రిపేర్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి తప్ప అంతేగాని ఈరోజు కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తున్నావు కదా. ఈరోజు మేడిగడ్డ నేనేమంటున్నా, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా మొన్న ప్రజెంటేషన్ చేసిండ్రు. ఏమని చేసిండ్రు? 665 పేజీల డాక్యుమెంట్ను వాళ్ళకి కావాల్సిన 65 పేజీల డాక్యుమెంటు పట్టుకొచ్చిండ్రు. సో ఈ 65 పేజీల డాక్యుమెంట్ పట్టుకొచ్చి ఆయన ప్రిపేర్ కానీ మంత్రి గారు ప్రిపేర్ అయ్యి వచ్చి ఏదైతే ఎప్పుడు ప్రిపేర్ గారు మంత్రి సగం ఆగమాగం ప్రిపేర్ అయ్యి వచ్చి స్పష్టంగా ఆయన ఆ రోజు ఏదో ప్రజెంటేషన్ ఇచ్చిండు. దానికి కౌంటర్ ప్రజెంటేషన్గా మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు స్పష్టంగా 1+1 2, 2+2 4 అనే విధంగా లెక్కలు చెప్పి ముచ్చట చెప్పినట్టు చెప్పి మొత్తం
ఈ తెలంగాణ సమాజానికి చెప్పిండు. నేను ఎందుకు అంటున్నా అంటే ఏది లీగల్గా నిలబడదు ఈరోజు ఈ లేసే కమిషన్లు ఏది లీగల్ నిలబడదు. ఎవ్రీథింగ్ ఈజ్ గవర్నమెంట్ డాక్యుమెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది సెక్రటరియట్. ఇదంతా ఉన్నది కానీ వాళ్ళు ఈ 6 గ్యారంటీలను తప్పించుకోవడం కోసం ఏమన్నారన్నా మనం మాట్లాడుకో, మేము రాగానే 6 గ్యారంటీలను చట్టబద్ధత చేస్తామన్నారు. ఏది చట్టబద్ధత? ఎన్నిసార్లు క్యాబినెట్ కూర్చున్నావు? ఎన్నిసార్లు క్యాబినెట్ కూర్చొని ఎందుకు చట్టబద్ధత చేయలే? ఈ రోజు తీసుకుంటే మీరు 2,000 అవ్వా, రేపు తీసుకుంటే 4,000 అవ్వా, 4,000 పింఛన్ వినపడుతుందా అవ్వా అన్నాడు రేవంత్ రెడ్డి. 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిండు కదా అన్న, ముసలవ్వలకు మా అయ్యలకు మన అవ్వలకు. నేనేమంటున్నా, ఈ రోజు మేడిగడ్డ కాళేశ్వరం కమిషను, కరెంటు కమిషను అని చెప్పి కాలయాపన చేస్తుంది. ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఏ ఊర్లో అన్న, ఒక్క నిమిషం అన్న, ఏ ఊర్లో అన్న ఒక్క పథకం ఎవరికైతే లబ్ధిదారులు అనుకున్న అందిందా ఇప్పటి వరకు? నువ్వు రైతు రుణమాఫీ సరిగా చేయవైతివి, రైతు బంధు సరిగా ఇవ్వవైతివి, నువ్వు కరెంటు కూడా కరెక్ట్ ఇచ్చే పరిస్థితి లేకపోతే అంతకుముందు పరిస్థితి ఏందని ఈ రాష్ట్రంలో ప్రతి టీను చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు మనం ఆలోచించుకోవాలి, ప్రతి రైతు బిడ్డ ఆలోచించుకోవాలి. ఆ రోజు అన్న కరెంటు 2 పేసులు 3 పేసులు 4 గంటలు 6 గంటలు 2 గంటలు వచ్చిందన్న. కానీ ఈ రోజు ఏందన్న 24 గంటలు 3 ఫేస్ కరెంటు ప్రతి బావి కాడ ఉన్నది. ఈరోజు ఎట్లుందన్న? వట్టిగానే ఉందా? రాత్రి ఉందా? ఉత్పత్తి ఏతేనే ఉందా? ఒక్కరోజే మరి ఎందుకు ఇయ్యలేదు? మీరు 50 ఏళ్ళు పరిపాలించారు. ఈరోజు రైతు బంధు అన్న మనకే కాదన్న, ప్రజల మొత్తం బీజేపీ నాయకుడి రైతుకు కూడా పడ్డది, కాంగ్రెస్కు ఉన్న రైతుకు కూడా పడ్డది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మొత్తం తెలంగాణ సమాజానికి కేసీఆర్ పెట్టిన పథకాలు వచ్చినాయి అన్న. ఈ రోజు ఏందన్నా, మీరు ఇచ్చిన మేడిగడ్డ ఏదైతే ఉందో అది లీగల్ నిలబడదని వాళ్ళకు కూడా తెలుసు. కానీ డైవర్షన్ చేయాలి. ఎన్డీఎస్ రిపోర్ట్ ఇచ్చింది కదా, ఎన్డీఎస్ రిపోర్ట్ ఎట్లా వస్తుంది అన్న? నీకు మన ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే వస్తుంది, ఎంపీ ఎలక్షన్ ముందు మళ్ళీ ఒకసారి వస్తుంది. మరి అదే ఎన్డీఎస్ అదే కేంద్రం కడుతున్న పోలవరం కూలిపోతే ఇంతవరకు ఎన్డీఎస్ లేదు, అత్త లేదు, పత్తా లేదు. అంటే బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ అధినాయకుడిని బదనాం చేయాలనే కుట్ర తప్ప ఇక్కడ ఏం కనిపిస్తలేదన్న. ఇప్పుడు కొండందుకి ఎలుగని పట్టుకున్నట్టు ఇన్ని రోజులు ఇది 665 పేజీలు మరి పబ్లిక్ డొమైన్లో పెట్టు, ప్రజలు చూస్తారు కదా, ప్రజలు చదువుతారు కదా. అయ్యో కేసీఆర్ తప్పు చేసిండా, కేసీఆర్ ఒప్పి చేసిండా, కేసీఆర్ నీళ్ళు తెచ్చిండా, కేసీఆర్ మాకు ఏ కష్టపడ్డాడు ఏం తెలిసిపోతుంది కదా. చెప్పు మరి, నీకు దమ్ముంటే చెప్పచాతనది. అంటే స్పష్టంగా నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయలేక ఈరోజు కమిషన్ల పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈరోజు మేడిగడ్డ కావచ్చు, సుందిల్లా కావచ్చు, ఏ బ్యారేజీలు 3 బ్యారేజీలు ఏం ప్రాబ్లం లేదు. 2 పిల్లర్లు పర్యవాసినాయి. అవి కనుక నువ్వు సెటరైట్ చేస్తే అవి ఎన్ని ప్రాజెక్టులు డ్యామేజ్ కావాలి అన్న? ఎన్ని కడమ కొట్టుకపోలేదా? గేట్లు కొట్టుకపోయినాయి, కడమి చాలా ప్రాజెక్టులు కొట్టుకపోయినాయి. రిపేర్ చేసుకోలేదా? మనం వాడుకుంటలేమా? ఈరోజు వాడుకుంటలే, వదిలేసినామా? ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అక్కడ పర్యవేక్షించినందుకు దాన్ని నువ్వు ప్రపంచమంతా చేసి దాని మీద కమిషన్లు వేసి రిపోర్ట్లు వేసి నానా కథలు పడుకుంటా ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్ తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ వైపు తీసుకుపోతుంది తప్ప మేడిగడ్డలో, కాళేశ్వరంలో, కరెంటుల్లో ఎక్కడ కూడా రూపాయి అవినీతి జరగలేదని తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. రేపు గ్రామ పంచాయతీలు పెట్టమని ఎలక్షన్లు అప్పుడు తెలుస్తారు తెలంగాణ ప్రజలు. కర్రు గాల్చి కాంగ్రెస్కు వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.